డాక్టర్ గారు, కొందరు స్త్రీలలో సెక్స్ కోరికలు చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకని? స్త్రీలలో అందరిలోనూ కాదండి, కొంతమందిలో సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయి. కానంటే చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకం, ఇంట్లో ఆడపిల్లలు సెక్స్ గురించి ఆలోచించకూడదు, సెక్స్ గురించి మాట్లాడడం, ఆలోచించడం పశుప్రాయమైంది, నీచమైంది అని ఇలాంటి భావాలతో పెంచుతారు. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో సెక్స్ పరమైన ఆలోచన ఏమైనా వచ్చినా, చి ఇదేంటి ఇలా నాకు ఆలోచనలు వస్తాయి, చిచ్చి ఆడపిల్లయ్యే నాకు ఇదేంటని. అంతేకాకుండా ఒకవేళ ఆడపిల్లలు దీంట్లో సరదాగా ఆయన కబుర్లు చెప్పుకున్న సెక్స్ గురించి మాట్లాడుకో, ఆడపిల్లవే నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు నీకు అని తల్లి తిడుతుంది, తండ్రి తిడతారు. ఆడపిల్ల ఏమిటి సెక్స్ మాటలు మాడతావు నువ్వు, బూతు మాటలు, చి అంటారు. అంటే తప్పు అని ఫీల్ అయ్యే మనసులో నా సెక్షువల్ ఫీలింగ్స్ చంపేసుకుంటారు. దాంతో వాళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ లేకుండా పెళ్ళే కూడా ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే బ్రాటప్ అంతా వచ్చింది నెగిటివ్ థాట్ వాళ్ళు వచ్చే సెక్స్ అంటే ఒక నెగిటివ్, పాజిటివ్గా కాదు నెగిటివ్గా వస్తుంది. సెక్స్ నీచమైనది, సెక్స్ బూతు, సెక్స్ గురించి ఆలోచించడం అనేది వాళ్ళు చాలా లో ప్రొఫైల్ గల మనుషులు అన్నట్లుగా ఫీలింగ్. అది అందువల్ల అలా వస్తుంది, అంతకని లేదు. అయితే కొంతమందిలో మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండాల్సినంత ఉండదు వాళ్ళు. కొద్ది హార్మోనల్ డిఫరెన్స్ ఉంటే కూడా, డిఫెక్ట్ ఉంటే కూడా సెక్షువల్ కోరిక, ముఖ్యంగా ఈస్ట్రోజన్ తక్కువ ఉంటే కూడా అలా వస్తుంది. కొంత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ వల్ల తగ్గుతుంది. అలాగే ఈ ఇష్టం లేకుండా పెళ్లి చేస్తుంది అనుకోండి అమ్మాయి, అబ్బాయి అంటే ఇష్టం లేదు, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తుంది అనుకోండి, చేసుకుంటే అక్కడ కూడా ఆమెకి ఏ కోరిక కలగదు. అసలు ఏ కోరిక లేని మనిషి, అసలు ఈ మనిషికి సెక్స్ అంటూ ఉందా, అసలు ఈమె ఆడదేనా అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఎందుకని ఇష్టం లేక పెళ్లి చేస్తుంది, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నప్పుడు కానీ అబ్బాయి మీద అబ్బాయి నచ్చకపోతే కానీ వాళ్ళు ఏ రకం సెక్షువల్ లేకపోతే ఫీల్ ఉండవు. అంచేత సెక్స్ కోరికలు లేకపోవడం, సెక్స్ ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది కూడా ఈ రిలేషన్షిప్ పెట్టి కూడా ఉంటుందన్నమాట. అంటే నీకు ఏంటంటే ఇలాంటి విషయాల్లో మరి కొద్దిగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చేసి, అలాగే అవసరమైతే హార్మోన్ డిఫెక్ట్ హార్మోన్ థెరపీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి చేయాలి, చేస్తే ఇది అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు కౌన్సిలింగ్, సైకోథెరపీ అవసరం బట్టి హార్మోన్ థెరపీ అవసరం కాదు, అంతకనికేం లేదు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.